నా పేరు బుచ్చిరామ్ ప్రసాద్. నేను తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షుడిని, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏ విధంగా ఈ 60-70 రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది. పూర్వం హితం కోరేవాడే పురోహితుడు. పాత రోజుల్లో రాజులు, పాలకులు పురోహితుల బాగోగులు చూసుకునేవాడు. ఇవాళ రాజకీయం లేదు కాబట్టి దాని బాధ్యత ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిన పద్ధతి ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. దానిలో భాగంగానే మేము ఆ రోజున నారా లోకేష్ గారు యువగళం వెళ్ళినప్పుడు వెంకటగిరిలో ఒక రచ్చబండ కార్యక్రమం చేసినప్పుడు కొన్ని వాగ్దానాలు ఆ రోజున చేయటం జరిగింది. వాటిలో భాగంగా వాటన్నిటినీ కలిపి మేము ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ విధంగా ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ మేనిఫెస్టో తీసుకున్నా, ఇతర మేనిఫెస్టోలు తీసుకున్నా హిందూ దేవాలయాలను ఇస్తారు తప్పితే బ్రాహ్మణుల సంక్షేమం ఎక్కడా ఇవ్వనటువంటి సందర్భం లేదు. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అని చెప్పి ఇవ్వటం జరిగింది. వీటిల్లో అన్నీ కూడా ఇవాళ అమలుపరచడం జరిగింది. ఒక రెండింటి మీద మాత్రమే డిస్కషన్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే ఒకటి, అపర కర్మలు చేసుకోవటానికి మనం వసతి కల్పించమని అడిగాం. దానికి మున్సిపాలిటీల్లో ఎక్కడో, అదేవిధంగా పంచాయతీరాజులతో, ఏ విధంగా పంచాయతీరాజ్ మినిస్టర్తో కూడా మాట్లాడు కమిటీ వేసి చేయమన్నారు. రెండోది, ప్రైవేట్ దేవాలయాల్లో కూడా మినిమం వేతనం పెట్టాలని చెప్పాం. దానికి కూడా ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. మిగతాకి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం కూడా 60-70 రోజుల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలని ముట్టుకోదు. ఎందుకంటే చివరి టైంలో ముట్టుకుంటారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి సంబంధించినటువంటి విషయాలనే తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 5,000 రూపాయలు ధూపదీప నైవేద్యం కిందటువంటి గుళ్ళకి 10,000 రూపాయలు చేశాం. అదేవిధంగా 10,000 ఉన్నటువంటి పూజారి జీతాలని 15,000 చేసినటువంటి సందర్భం యువగళంలో ఆ రోజు మన నారా లోకేష్ గారు చెప్పిన విధంగా. సచివ దుర్గాప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిని. గత 5 సంవత్సరాల పాలనలో బ్రాహ్మణుల పడ్డ కష్టాలు, హిందూ మతం మీద జరిగిన దాడులు, అర్చకుల మీద జరిగిన దాడులు అన్నింటినీ కూడా భరించాం, సహించాం. వీటన్నిటినీ కూడా ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదేవిధంగా బీజేపీ నాయకుడికి పెట్టినప్పుడు వారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఏదైతే బ్రాహ్మణులకి ఆ రోజు హామీ ఇచ్చారో ఈ హామీలన్నింటినీ కూడా కేవలం 60 రోజులు కూడా తిరక్క ముందే నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామరెడ్డి గారి సమక్షంలో ఒక సమీక్ష జరిపి బ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. దానిలో మనం ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచామో అన్నిటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా అర్చకుడికి ఏదైతే ఇదివరకు 10,000 రూపాయలు ఉందో దాన్ని 15,000 రూపాయలు చేయడం, అదేవిధంగా ధూపదీప నైవేద్యానికి ఇదివరకు ఇస్తున్న 5,000 రూపాయలని 10,000 రూపాయలు చేయడం. నా పేరు ఏవి రమణ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత కష్టతరంగా ఉన్నా కూడా 50-60 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని మొత్తం బ్రాహ్మణ్యానికి అలాట్ చేసి ఆ ధూపదీప నైవేద్యాలకి ఖర్చు కానీ పెంచి, అట్లానే పురోహితులకి వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయల జీతాలు పెంచి 15,000 నుంచి 25,000 రూపాయలు కూడా కొన్ని టెంపుల్లో వచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్లోని. అది ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఆయనకి కొంచెం వెసులుబాటు కొంచెం కష్టమైనా కూడా బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే ఏదైనా బాగుంటుందన్న ఉద్దేశంతో బ్రాహ్మణులకి ఆ వేద విద్యార్థులు చదువుకుని నిరుద్యోగులకి భృతి అయితేనే 3,000 రూపాయలు ఈ చదువుకుంటున్న